పోతా ఉంది చూడొచ్చు. బ్రిడ్జ్ పైన ట్రైన్ పోతా ఉంది, దాని కింద బండ్లు అయితే పోతా ఉంది, నడిచేవాళ్ళు నడుచుకొని పోతా ఉన్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్ పైన అయితే ఎంత ట్రాఫిక్ ఉంది చూడొచ్చు. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అయితే ట్రాఫిక్ ఉంది. బ్రిడ్జ్ కూడా చాలా లెంత్ ఉంది, పొడవుది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు కింద ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. ఆల్మోస్ట్ 5-6 కిలోమీటర్లకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను హోటల్కి అయితే వచ్చినాను. హోటల్లో ఇక్కడ ఏదైనా లంచ్ చేస్తాము అనేసి. ఇక్కడ చూస్తే హోటల్లో చిన్న చిన్న పానీపూరి లాగా ఉంది. అది 5 పూరీలు, కొద్దిగా రైస్ వేస్తారు. అది 100 రూపీస్ అంట. ఇంకేం చేసేది, మనకి దొరికిందే తినాలా ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ 100 రూపీస్ ఇచ్చి అయితే నేను ఇక్కడ ఫుడ్ అయితే తింటా ఉన్నాను. ఇప్పుడైతే నేను ఆరేల్ ఘాట్ దగ్గర 18 శక్తి పీఠాలని ఒక గుడి లాగా ఇక్కడ నిర్మించి సెటప్ చేస్తున్నారు. ఇక్కడికైతే వచ్చిన్నాను. ఇప్పుడు ఇన్సైడ్ లో వెళ్ళి మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ గా చూపిస్తాను. ఏమేమి ఉంది, ఏమేమి గుడిలు ఉంది ఇక్కడ అని చెప్పేసి. ఇదే 18 శక్తి పీఠాలు ఉన్న ఆరేల్ ఘాట్ దగ్గర ఉండేది. ఇది దగ్గరనే ఉంటుంది. ఆరేల్ ఘాట్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరమే అవుతుంది. నడుచుకుంటూ వచ్చేయచ్చు. నడుచుకుంటూ వచ్చేస్తే దీన్ని చూసుకొని మనము ఇంకా వేరే ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. ఇన్సైడ్ అయితే ఇప్పుడు పై మీకు ప్రతి ఒక్కటి మీకు ఏమేమి ఉంది 18 శక్తి పీఠాలు కూడా చూపిస్తాను. మీరు చూస్తా ఉండేది ఒకప్పుడు అమృతం తీసేదానికి ఒక పక్క దేవుళ్ళు, ఇంకో పక్క రాక్షసులు అయితే ఇక్కడ వాసుకిని ఒక తాడులాగా వాళ్ళు ఉంచుకొని దాన్ని అక్కడ అమృతం అయితే తీసేస్తా ఉంటారు. అది మనకి ఇక్కడ చూపిస్తా ఉంటారు ఒక బొమ్మల లాగా రూపంలో పెట్టి. ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు. చాలా బాగా దీన్ని ఎంత నీట్ గా దీన్ని నిర్మించినారు ఆ విషయాన్ని. మొత్తము కొద్దిగా రాడు, ప్లాస్టిక్, ఫైబర్ ఇవన్నీ వేసి వాళ్ళు దీని అంతా నిర్మించింది. ఇది ఇక్కడైతే ఒక నంది విగ్రహం కూడా ఉంది చూడండి, పెద్దది. ఇది కూడా మొత్తము రాడు, మళ్ళీ ప్లాస్టిక్స్ కొన్ని అన్ని యూజ్ చేసి వాళ్ళు తయారించింది. ఇది అంటారు సెటప్ మాత్రమే ఇది అన్నమాట. టికెట్ కౌంటర్ లో వచ్చి ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ వీకెండ్ కి అయితే 100 రూపీస్ ఇస్తున్నారు. పిల్లలకైతే 50 రూపాయలు ఉంది. పెద్దవాళ్ళకైతే వీక్ డేస్ లో అయితే 50 రూపీస్ ఉంది. పిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. మండే టు ఫ్రైడే పిల్లలకి 30 రూపీస్, మండే టు ఫ్రైడే పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు ఉంటుంది. సాటర్డే సండే అయితే పబ్లిక్ హాలిడేస్ వస్తుంది కదా, అప్పుడైతే పిల్లలకి 50 రూపాయలు ఉంటుంది, పెద్దోళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడైతే మనకి ఏదైనా కొనుక్కునేదానికి, తినేదానికి ఐస్ క్రీమ్స్, జ్యూస్, కూల్ డ్రింక్స్ మొత్తం ఇక్కడ కావాలంటే అన్ని ఇక్కడే దొరుకుతాయి. టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని మనం ఇన్సైడ్ లో అయితే పోస్ట్ పడుతుంది. ఇక్కడైతే ఒక పర్సన్ కి 100 రూపీస్ చార్జ్ చేసినారు. దీని లోగాకైతే మనం 18 శక్తి పీఠాల గుడిలో అయితే ఇక్కడ సెటప్ చేసినారు కదా, దాన్ని చూసే ఈ 18 శక్తి పీఠాలు చూసేకైతే 100 రూపీస్ చార్జ్ అయితే చేస్తారు. 100 రూపీస్ ఇస్తే మనం లోగా అయితే ఎంట్రీ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. మొత్తం మనకి ఇక్కడ అయోధ్య నుంచి నెక్స్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్ గుడిలంతా ఎక్కడెక్కడ ఉంటాయని ఆ గుడిలంతాను మనం ఇక్కడ ఒక సెటప్ లాగా దాన్ని రెడీ చేసి ఉంచున్నారు. ఇక్కడ చూడొచ్చు. దీన్ని చూడాలంటే మనం ఇప్పుడు ఇన్సైడ్ అయితే వెళ్ళి చూస్తాము. సాటర్డే సండేస్ అయితే మనకి 100 రూపీస్ చార్జెస్ ఉంటుంది ఒక పర్సన్ కి. వీక్ డేస్ అయితే మనకి 50 రూపీస్ అయితే ఉంటుంది. వీక్ డేస్ అయితే వీలైనట్టు వీక్ డేస్ వస్తేనే మనకి 50 రూపీస్ అయితే ఉంటుంది. వీకెండ్ అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 100 రూపీస్ చార్జెస్ చేస్తారు. ఇప్పుడు ఇన్సైడ్ అయితే వెళ్దాము. ఇప్పుడైతే ఇన్సైడ్ వచ్చిన్నాను. మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న ఫిషింగ్ ట్యాంక్ లాగా ఇక్కడ రెడీ చేసినారు. ఇది చూస్తే ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇక్కడ నంది విగ్రహం అయితే కనబడుతుంది. చాలా పెద్దగా ఉంది నంది విగ్రహం కూడా చూసేదానికి. ఇవన్నీ జస్ట్ సెటప్ మాత్రమే వాళ్ళు చేసిండేది. ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు ఇవన్నీ తీసేస్తారు. ఇది పెట్టినదంతా ఫిషింగ్ ట్యాంక్ వల్ల దీన్ని రెడీ చేసిండేది అక్వేరియం లాగా. ఇక్కడ బోటింగ్ అనేది కూడా ఎడుస్తారు. బోటింగ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఉన్నాయి బోటింగ్లు అన్నీను. అక్కడక్కడ ఫిష్ కూడా చిన్న చిన్న ఫిష్లు అయితే ఉంది. ఇది చూడొచ్చు. ఇది కేదార్నాథ్ టెంపుల్ లాగా దీన్ని ఒక సెటప్ చేసి ఉంచున్నారు. ఇది కూడా చూసుకోవచ్చు. మొత్తము కబ్బణము, కొన్ని ప్లాస్టిక్లు అయితే కొన్ని చోట్ల అయితే ప్లాస్టిక్లు, ఫైబర్లు అయితే వేసిన్నారు. పైన షీట్ల లాగా అంతాను
ఫైబర్లో వేసిండారు. ఇది కేదార్నాథ్, బద్రీనాథ్ అంతా ఇక్కడే గుడిలో అయితే సెటప్ చేసిండారు. ఈడ గుడి చూసుకోవచ్చు. ఈ గుడి వచ్చి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ లో ఉండే గుడి ఇది. ఉజ్జయిని గుడి అంతా కబ్బడంలోనే ఆల్మోస్ట్ దీన్నంతా వాళ్ళు రెడీ చేసి ఉంచిండేది వాళ్ళు. ఈ గుడి కూడా మధ్యప్రదేశ్ లో ఉంది, బద్రీనాథ్. అంతా కబ్బడంలోనే రెడీ చేసినారు వీళ్ళు. ఇదైతే వారణాసి గుడి, ఇది వారణాసిలో ఉండేది. బ్రహ్మదేవుడు కూడా అక్కడే ఉన్నాడు, ఋషి. చూసేకి బాగుంది, ఎక్కువగా క్రౌడ్ ఏమీ లేదు, చాలా ఖాళీగా ఉంది ఇక్కడ. ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను ఇవన్నీ చూసేదైతే. అయితే కైలాస్ టెంపుల్ చూసుకోవచ్చు. కైలాస్ టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేసినారు. ఏనుగుని చూసుకోవచ్చు. దీనికి తొండం అనేది లేదు, సగం అంతా మొత్తము తీసేసినట్లు ఉండరు, ఏమీ లేదు దీంట్లో, మొత్తం కబరమే ఉంది. దీంట్లో కబరంతోనే మొత్తం రెడీ చేసిండారు. ఇది శ్రీశైలము మల్లికార్జున టెంపుల్ ఇది ఉండేది. శ్రీశైలంలో ఉంది కదా, మీరు ఎవరైనా చూసితే మీకు తెలుస్తుంది. శ్రీశైలంలో ఉండే మల్లికార్జున టెంపుల్ ఇది. ఇక్కడ ఉండే గుడి వచ్చి రామేశ్వరం టెంపుల్, రామనాథ స్వామి దేవుడు ఇక్కడ ఉండేది. ఇంత పెద్ద జాగాలో అయితే మొత్తము వీళ్ళు 18 శక్తిపీఠాల గుడిల్లో అయితే వీళ్ళు బాగా నిర్మించి బాగా సెటప్ చేసిండారు. ఇక్కడ అంతా టెంపరవరీ సెటప్ మాత్రమే. ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ తీసేస్తారు. ఇటు చూడొచ్చు, ఇది చాలా బాగుంది ఈ స్టాచ్యూ. దీన్ని కూడా నిర్మించిండారు, ఇది పర్మనెంట్ గా పెట్టిండారు దీన్ని. కుంభమేళ స్టార్ట్ చేసేకి 3 months ముందుగానే దీని గురించి మొత్తం వాళ్ళు ఇచ్చేసుకొని దీన్ని అంతా సెటప్ చేసి పెట్టినారు. ఇంత బాగుంది చూసేదానికి. ఇంత సెటప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మొత్తం కపనంలో వీళ్ళు ఇంత దీనిగా చేసినారు అని. మళ్ళీ కుంభమేళ అయిపోయిన తర్వాత మొత్తం దీన్ని తీసి వాళ్ళు నార్మల్ గా పార్క్ లాగా పెట్టేస్తారు దీన్ని. అక్కడ చెప్పిండేది చూస్తే ఇది టెంపరవరీలా మాత్రమే వాళ్ళు నిర్మించినారు దీన్ని అంతాను. చాలా బాగుంది. ప్రతి ఒక్క గుడి చూస్తుంటాను ఒక్కొక్కలాగా ఉంది. ఒక గుడి చూస్తా ఉంటే చాలా పెద్దది, కొంచెం అటు ఇటు బాగా వాకింగ్ చేయాల్సి పడుతుంది ఇక్కడైతే. ఈ గుడి వచ్చి నాసిక్ లో ఉంటుంది ఈ గుడి. చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి అంతా. ఇంత పురాతనమైన గుడిలు ఇవంతాను వాళ్ళు ఇక్కడ మనకి కుంభమేళలో చూపిస్తా ఉంటారు. ద్వారకా, గుజరాత్ ఇక్కడ ఉండేది. ఇది గుజరాత్ లోనే ఉంటుంది ఈ గుడి కూడా.
అక్కడ బైజీనాథ్ గుడి అయితే అక్కడ ఉంది, చూపిస్తాను మీకు. ఇది బైజీనాథ్ గుడి. చూడొచ్చు తాబేలు మీద ఒక 4 ఏనుగులు, దాని మీద ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది, దాన్ని తాబేలు మోసుకొని పోతా ఉండేది మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. చాలా పెద్ద ప్లేస్ అయితే తీసుకో ఉన్నారు వీళ్ళు, ఒక 5 ఎకరాలు అయితే తీసుకో ఉంటారు. 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉంది అనుకుంటాను ఈ ప్లేస్ అయితే. ఇంత పెద్దగా వాళ్ళు సెటప్ చేసి ఉంచున్నారు దీని అంతాను.